అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. సింహరాశి వారికి మంగళవారం రోజున ధన యోగంతో వీరి దశ మారబోతుంది. ధనవంతులుగా మారబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగంతో ధనవంతులుగా మారబోతున్నారు. అయితే సింహరాశి వారు జూన్ 24వ తారీఖు మంగళవారం రోజున ఎలాంటి యోగంతో ధనవంతులుగా మారబోతున్నారు, వీరికి ప్రస్తుతం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గోచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ఈ రాశి వారికి గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మునుపటి కంటే కూడా ఈ సమయంలో చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ముందు ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ తొలగిపోయి ఇప్పుడు వీరి యొక్క దశ మారుతుంది. ఎందుకు అంటే గ్రహాలు ఎప్పుడు కూడా ఏ రాశిలో కూడా నిలకడగా ఉండవు, ఒకే స్థానంలో అస్సలు ఉండవు. గ్రహాలు ఎప్పటికీ కూడా అప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. దాని కారణంగానే గ్రహాల మార్పు చెందిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడడం జరుగుతుంది. ఆ యోగం వలన ఇక వారి జీవితంలోని కొత్త మార్పులు అనేటివి సంభవించడం అయితే జరుగుతుంది. తద్వారా వారికి కొన్నిసార్లు శుభ, కొన్నిసార్లు అశుభ ఫలితాలు అయితే ఉంటాయి. మరి ఈ సమయంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఆకస్మిక ధన యోగం అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే ఆకస్మికంగా అనుకోకుండా ధనం ఏదో ఒక వైపు నుండి కూడా వస్తూ ఉంటుంది. వీరికి ఎవరికైనా డబ్బు ఇచ్చి మర్చిపోయినా సరే ఆ డబ్బు ఈ సమయంలో మీకు తిరిగి వస్తుంది. అంతేకాకుండా వ్యవహారాలలో అవాంతరాలు, కొత్త రుణ అంటే కొత్తగా డబ్బు ఎవరికైనా ఇచ్చి ఉంటే, లేదంటే మీరు డబ్బు రుణ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే కనుక అవి సక్సెస్ అవుతాయి. రావాల్సినటువంటి ధనం తిరిగి వస్తుంది. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు కూడా వాయిదా పడుతూ ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగంలోనూ కూడా చికాకులైతే అనేటివి తొలగిపోతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది ఈ సమయంలో కలుగుతుంది. సంఘంలోనే మీ యొక్క చుట్టుప్రక్కల సమాజంలో కూడా మంచి గౌరవం కూడా లభిస్తుంది. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. శుభవార్తలు అయితే ఎక్కువగా వింటారు. వాహన యోగం, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. అంటే ఉద్యోగం ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి బదిలీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సింహరాశి వారికి పనులు సకాలంలో చక్కటి దిద్దుకుంటారు. ఆర్థిక అభివృద్ధికి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. అంటే డబ్బు విషయంలో అభివృద్ధి చెందడం కోసం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. నూతన ఒప్పందాలు, అంటే మీకు ఎవరైనా నూతనంగా వాస్తు అంటే మీకు ఏవైనా వస్తువులు విషయంలో లాభాలు అనేటివి ఈ సమయంలో అయితే ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగంలో చాలా అనుకూలత ఉంటుంది. కుటుంబంలో కూడా చికాకులు తొలగిపోతాయి. బంధువులతో తగాదాలు కాస్త తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు, పనులు ముందుకు సాగుతూ అంటే కొంతమందికి సింహరాశిలో జన్మించినటువంటి కొంతమందికి అయితే మాత్రం పనులు అయితే ముందుకు సాగకపోవచ్చు. అనారోగ్య పరంగా కూడా ఇది ఏమైనా సమస్యను ఎదుర్కొన్నట్లయితే ఈ సమయంలో నయమవుతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారాలలో మంచి అంటే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవహారాలలో కూడా ఆటంకాలన్నీ కూడా, అది కాకుండా మీకు ఏవైనా ఖర్చులు, దూర ప్రయాణాలు, ఆస్తి వివాదాలు వంటివి ఈ సమయంలో ఒక్కసారిగా తలెత్తి మళ్ళీ వెంటనే తగ్గిపోతాయి.
అనారోగ్యం, వ్యాపారం, ఉద్యోగం వంటి వాటిలో కూడా కాస్త ఒడిదుడుకులైతే ఎదురవ్వచ్చు. కాస్త ఓపికతో ఎదుర్కోవాలి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆకస్మిక ధనలాభం అయితే ఎక్కువగా వస్తుంటాయి. భూ లాభాలు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత, కీలక నిర్ణయాలు అయితే ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగంలో పురోగతి ఖచ్చితంగా కూడా కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి. బంధువులతో ద్వారా కూడా కీలక సమాచారం అయితే అందుకుంటారు. ఆ బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగంలో మంచి ఉత్సాహం కూడా ఉంటుంది. పనులు కూడా కొంత మందగిస్తుంటాయి. ఆలోచనలు కూడా స్థిరంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో ఒత్తిడి కూడా, బంధువులతో తగాదాలు కూడా ఉండవచ్చు. వ్యాపారులు, ఉద్యోగంలో ఆందోళన ఇవన్నీ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఆకస్మికంగా ప్రయాణాలు అయితే ఉంటాయి. ఇంకా రావచ్చు, ఆకస్మికంగా ఏదైనా ప్రయాణం చేయవచ్చు. అందులోనూ చాలా సంతోషంగా కూడా కలుగుతుంది. ఎందుకంటే నూతన ఫ్రెండ్స్ను కలవడం కోసం, బంధువులను కలవడం కోసం చేస్తుంటారు కనుక చాలా హ్యాపీగా ఉంటారు. పనులు నిదానంగా కూడా సాగుతూ ఉంటాయి. కష్టపడ్డ ఫలితం అయితే కనిపించకపోవచ్చు కొన్నిసార్లు. భూ వివాదాలు అయితే, వ్యాపారాలు, ఉద్యోగులు గందరగోళంగా కూడా ఉంటాయి. కొంతమంది ఇవన్నీ కూడా గందరగోళంగా ఉంటాయని కొన్నిసార్లు అనిపించవచ్చు. అంతేకాకుండా కూడా వీరికి కొన్ని కష్టాలు ఏవైతే ఇంతకుముందు పడి ఉన్నారో అవి ఈ సమయంలో ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి. భూ వివాదాలు కూడా, వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. కొత్త పనులు చేపట్టుకుంటుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. అంతేకాకుండా వాహనాలు ఉద్యోగంలో కొన్ని పురోగతి అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. యోగాల కారణంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధన యోగం అధికంగా వస్తుంది. డబ్బు దూసుకు వస్తుంది. ఇదివరకు అప్పటికి ఇప్పటికీ కూడా తేడా అయితే గమనిస్తారు. ముఖ్యంగా మీపై ఉన్నటువంటి ఏమైనా దోషాలు మిమ్మల్ని ధనవంతులుగా కాకుండా ఆపుతూ ఉంటే కనుక మీరు ఆ యొక్క సమస్యలను తొలగించుకోవాలి అనుకున్న, మీ చుట్టూ ఉన్నటువంటి ఇంకా కొన్ని సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగించుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా కూడా మీరు కొన్ని పరిహారాలు అయితే చేయాలి. ముఖ్యంగా అయితే దాన ధర్మాలు ఎక్కువగా చేసుకోవాలి. దాన ధర్మాలు అయితే ఎక్కువగా చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దాన ధర్మాల వల్ల కూడా మీ యొక్క సమస్యలు అయితే తొలగిపోతాయి. ఆటంకాలు అయితే తొలగిపోతాయి. వృత్తిపరంగా కూడా, ఉద్యోగపరంగా మంచి విద్యాపరంగా అయినా సరే, వృత్తిపరంగా అయినా, ఉద్యోగపరంగా మంచి సక్సెస్ అయితే సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి అయితే ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. గోచార బాగుంది. ఉద్యోగ పరంగా కూడా మీరు ఆశించిన ఫలితాలు అయితే ఉంటాయి. మీరు ఏదైతే ఉద్యోగం కావాలని చెప్పి అనుకుంటున్నారో ఆ ఉద్యోగాన్ని కూడా తప్పకుండా కూడా పొందగలుగుతారు ఈ సమయంలో. మీకు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కూడా మీకు అనుకూలంగా అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యాపార, ఉద్యోగ పరంగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. వీరికి జీవితంలో ఉండే సమస్యలు, కష్టాలు సైతం తొలగిపోయి ధనం అనేది ఏదో ఒక రకంగా అయితే దూసుకైతే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే అనుకూలిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాలు అయితే అనుకూలించడం వలన, గురుబలం వీరికి అధికంగా ఉండడం వలన ఏది ముట్టినా సరే, ఏది పట్టినా సరే బంగారంలాగా మారుతుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇక సింహరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సింహరాశి వారైతే మీకు అంతా కూడా మంచి జరగాలంటే దైవారాధన కంపల్సరీ చేసుకోండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోండి. ఆంజనేయ స్వామికి రేపు మంగళవారం 24 తారీఖు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోవడం వల్ల మీకున్న సమస్యల నుండి, కష్టాల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతుంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే మీకైతే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నా సరే భగవంతుడే మీకు తోడుగా ఉండి మీకు కష్టాల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మీకు దొరుకుతుంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ కష్టాలు అయితే మీకు ఒక చిటికలో కూడా తీరిపోతాయి అన్నమాట. కాబట్టి ఆంజనేయ స్వామికి
ఆకుపూజ చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామికి దండకం చదువుకోండి, చాలీస చదువుకోండి. ఇలా కనుక మీరు ఆంజనేయ స్వామిని స్మరణ చేసుకున్నట్లయితే సింహరాశి వారు మీకు అన్నీ మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మంచి జరిగే అవకాశ మార్గాలు కూడా మీకు దొరుకుతుంటాయి. ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.